టైం అయింది, వీడు ఇంకా రాలేదు. వచ్చేసాడు. ఏంట్రా ఏదో మాట్లాడాలనిపించినావు? ఎనీ ప్రాబ్లం? అదేరా, ఎలా చెప్పాలని. ఏంట్రా డబ్బు కావాలా? మొహమాటం ఎందుకు? డబ్బు కోసం ఫ్రెండ్ని అడగాలరా, పరాయి వాళ్ళని కాదు. ఓసారి ఫోన్ చూసుకో. వచ్చారా? ఏరా సరిపోతాయా ఇంకా కావాలా? చాలు మామ, అక్కర్లేదు. డబ్బు లేకపోతే మనిషి చిన్నవాడు కాదు వెంకట్. డబ్బున్నా లేకున్నా మనసు లేకపోతేనే చిన్నవాడు. నువ్వు ఫ్రెండ్గా దొరకడం నా అదృష్టం రా. ఇంకా ఎన్నాళ్ళు ఇలా ఖాళీగా ఉంటూ టైం వేస్ట్ చేస్తా వెంకట్? ఇంటర్ అయిపోతుంది, ఆల్రెడీ మా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. జాబ్ కోసం చాలా ట్రై చేస్తున్నాను స్వాతి. ఎక్కడికి వెళ్ళినా లంచాలు, ఎవరిని అడిగినా లంచాలే, లేదంటే నో వేకెన్సీస్ అంటారు. ఏం చేయాలి? నీకు టాలెంట్ ఉంది వెంకట్, నువ్వు ఇలా నిరాశపడకూడదు. నీలాగా టాలెంట్ ఉన్న వాళ్ళు ఓడిపోకూడదు. ఈరోజు కాకపోయినా ఏదో ఒక రోజు నువ్వు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తావు. చూడు వెంకట్, ప్రపంచం నిన్ను నమ్మకపోయినా నీ మీద నాకు నమ్మకం ఉంది, సరేనా? ఆ మాట చాలు స్వాతి. నా మీద నీకు నమ్మకం ఉంటే అపజయాన్ని కూడా విజయంగా భావిస్తా. వారెవా, ఏముందిరా, మనోడు మంచి కాశ్మీర్ యాపిల్నే పట్టిండు. ఇంత అందమైన అమ్మాయి వెంకట్తోనా? ఎలాగైనా దాన్ని దక్కించుకోవాలి. ఏదైనా రెస్టారెంట్కి వెళ్దాం పదా. నేను ఆల్రెడీ తినొచ్చాను బాబు. మీ లేడీస్ అలాగే చెప్తారు కానీ పదా తిందాం. సిగ్గుపడకు పదా. హౌ ఆర్ యూ స్వాతి? వాట్? నా పేరు నీకెలా తెలుసు? నీ పేరే కాదు, నువ్వు చదువుతున్న కాలేజ్ పేరు కూడా తెలుసు. రా, నేను అటే వెళ్తున్నాను, నిన్ను అక్కడ డ్రాప్ చేస్తాను. ఎవరితను? నా గురించి ఏంటేంటో చెప్తున్నాడు. అబ్బా మొహమాట పడకండి, నేను వెంకట్ గారి ఫ్రెండ్నే, ఎప్పుడు మీ గురించే చెప్తుంటాడు. రండి రండి మేడం, ప్లీజ్ కమాన్ కమాన్. కార్ ఎక్కుతుందంటే నా మొదటి స్టెప్ సక్సెస్. కేర్ఫుల్గా డోర్ లాక్ చేసుకోండి. ఎందుకండి ఇక్కడ ఆపారు? చెప్తానండి, కంగారు పడకండి. వావ్, ఈరోజు మీరు వేసుకున్న డ్రెస్ చాలా బాగుంది.
థ్యాంక్స్. ఒట్టి థ్యాంక్స్ ఏనా? సరదాగా ఏదైనా మాట్లాడండి. మీలాంటి అందమైన అమ్మాయి ఏం మాట్లాడకుంటే బాగోదండి. వెంకట్ మీకు ఎప్పటి నుంచి తెలుసు? 7th క్లాస్ నుంచి ఇద్దరం కలిసే చదువుకున్నాం, కలిసే తిరిగాం. ఇద్దరు ఫ్యామిలీస్ వేరైనా వాడింటికి నేను వెళ్తాను, నా ఇంటికి వాడొస్తాడు. అంత క్లోజ్ ఫ్రెండ్స్ మేమిద్దరం. వెరీ గుడ్, అంతా బాగుంది. కానీ వెంకట్లో ఎంతో టాలెంట్ ఉంది, కానీ సరైన జాబ్ లేదు. అతను టైం వేస్ట్ చేస్తుంటే ఒక బెస్ట్ ఫ్రెండ్గా మీరేం చేయలేరా? నేను ఎన్నోసార్లు చెప్పానండి మా కంపెనీలో జనరల్ మేనేజర్ ఉద్యోగం ఉందని. అక్కడ ఇక్కడ అంటూ మా కంపెనీలో చేయమంటే తన కాళ్ళ మీద తను నిలబడతానంటాడు. ఒకరి దగ్గర పని చేయనంటూ ఏవేవో చెప్తుంటాడు. ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక వాడి ఛాయిస్ వాడికి వదిలేశా. సరేనండి, మా కాలేజ్ ఇక్కడే, నేను నడిచి వెళ్ళిపోతాను. ఓకే, బాయ్. మేడం 1 మినిట్. మీకు అభ్యంతరం లేకపోతే డైలీ ఈ రూట్లో నేను ఆఫీస్కి వెళ్తుంటాను. డైలీ కాలేజీలో డ్రాప్ చేస్తాను. ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ నెంబర్ చెప్తారా? షూర్, నోట్ చేసుకోండి. ఆ నెంబర్ నాదే, నోట్ చేసుకోండి. ఓకే, బాయ్ అండి, ఉంటా. బాయ్. ట్రాక్లో పడింది బేబీ. హాయ్ చారీ, ఎన్నాళ్ళైందో చూసి. రా కూర్చో. రా చారీ, ఎన్నాళ్ళ కలవక, చాలా రోజుల తర్వాత కలిసినావు. అంతా క్షేమమేనా? బాగున్నావురా, నువ్వెలా ఉన్నావు? చారీ, కాఫీ టీ ఏమైనా తీసుకుంటావా? ఏమొద్దురా, డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తున్నా. పాయింటా? ఏంటది? నీ బెస్ట్ ఫ్రెండ్ రవి వర్మ విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్పడానికే వచ్చాను. ఏంటా నువ్వు మాట్లాడేది? నాకేం అర్థం అవ్వట్లేదు. రవి వర్మని నువ్వు గుడ్డిగా నమ్ముతున్నావు కాబట్టి నీకేం అర్థం కావట్లేదు. వాడేదో నీ అవసరానికి డబ్బు సర్దుతున్నాడు కాబట్టి నీకు మంచివాడు కావచ్చు, కానీ వాడెంత ఫ్రాడో నీకు తెలియదు. నో, రవి వర్మ లాంటి వాడు కాదు. 7th క్లాస్ నుంచి నాకు బెస్ట్ ఫ్రెండ్. నువ్వు ఈ జన్మకు మారవరా. నువ్వు స్వాతి ప్రేమించుకున్నారని నాకు తెలుసు. ఇప్పుడు స్వాతిని రవి వర్మ తన వైపు తిప్పుకునే ప్రయత్నంలో ఉన్నాడని నీకు తెలుసా? ఏంటా నువ్వు అన్నది? రవి వర్మ నాకు ద్రోహం చేస్తాడా? నేను నమ్మను రా. ఒక బెస్ట్ ఫ్రెండ్గా నేను చెప్పాల్సింది నేను చెప్పాను రా. నమ్మటం నమ్మకపోవడం నీ ఇష్టం. ఓకే, బాయ్, వస్తా. ఏంటి 5 స్టార్ హోటల్ అని ఎక్కడికి తీసుకొచ్చావు? 5 స్టార్ హోటల్ ఏదో అందరు తెలిసిపోతుంది, అందుకని ఇక్కడ తీసుకొచ్చాను. ఏం కావాలి సార్? ఏమున్నాయమ్మా? ఇడ్లీ, పూరి, దోశ, వడ ఉందండి. మీకేం కావాలి? అవి ఏమొద్దు, 2 కూల్ డ్రింక్స్ తీసుకురా. తీసుకోండి. థ్యాంక్ యూ. ఎంత నమ్మక ద్రోహం చేస్తున్నావురా. చెప్పండి, ఏదో పర్సనల్గా మాట్లాడాలన్నారు. వెంకట్ని నువ్వు ఎంత నమ్ముతున్నావో నాకు తెలుసు. నీకు తెలియని నిజం ఒకటి ఉంది. వెంకట్ నిన్ను మోసం చేస్తున్నాడు. వాట్? ఏంటి మీరు అంటున్నది? ఎస్, ఇది నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిజం. వెంకట్కి ఆల్రెడీ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. వాళ్ళు త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. నువ్వు నమ్మకపోతే ప్రూఫ్గా నీకు ఒక ఫోటో కూడా చూపిస్తాను. ఇది నిజమా? నిజం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది. ఓ మై గాడ్, వెంకట్ ఇలా చేస్తాడు అనుకోలేదు. ఛా, ఫోన్ ఎత్తట్లేదు ఎన్నిసార్లు చేసినా కానీ.
ఏమైంది అమ్మాయికి ఫోన్ ఎత్తదు? ఎన్నిసార్లు వేసినా కానీ ఫోన్ ఎత్తదు. అదిగోనండి మా కాలేజీ. బాయ్. ఓకే బాయ్. मेरे सपनों की रानी कब आएगी तू, आए रुत मस्तानी कब आएगी तू, बीती जाए जिंदगानी कब आएगी तू। एक सफर है सुहाना, यहाँ कल क्या हो किसने जाना। ఇంత తక్కువ టైంలో నువ్వు నాకు దగ్గర అవడం నా అదృష్టం. ఒక చీటర్ నుంచి నా లైఫ్ని సేవ్ చేశావు. నీ మనసు మంచిది. సో నేను కూడా అదృష్టవంతురాలినే. Excuse me. Hi, I am Swati. Nice to meet you. I am Swapna. త్వరలో మీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారంట. వాట్? ఓ అవును, కానీ మీరు చూపించిన ఈ ఫోటోలో అబ్బాయి అయితే కాదు. అసలు ఇతను ఎవరో కూడా నాకు తెలియదు. అసలు ఈ ఫోటో మీ దగ్గరికి ఎలా వచ్చింది? ఓ ఐఎమ్ సారీ, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. నేను వస్తాను. నన్ను మోసం చేసిన వాళ్ళని క్షమించగలను, కానీ నన్ను నమ్మని నిన్ను మాత్రం ఎలా క్షమిస్తాను స్వాతి? నిన్ను నమ్మటం నాదే తప్పు. అందుకే నా జీవితం ఇలా అయిపోయింది స్వాతి. అరే అరే ఏం చేస్తున్నావురా? హలో. సార్ బాగానే ఉంది సార్. రేపు తీసుకొస్తాను సార్. ఓకే, మిల్క్ బ్రెడ్ ఇవ్వమంటారా సార్? అలాగే సార్. లే నాన్న. ఎలా ఉందా ఆంటీ? పర్వాలేదు. కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. నీకేమన్నా పిచ్చారా? ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయి కోసం చావుకి సిద్ధపడతావా? చచ్చినా 2 రోజులు బాధపడుతుంది తప్ప తను మాత్రం మారదు.
ప్రేమ అనేది రెండు వైపులా ఉండాలిరా. ఇప్పుడు అర్థమైందిగా వాళ్ళ మెంటాలిటీ ఏమిటో. వాళ్ళని దూరం పెట్టాలి. చచ్చి ఏం సాధిస్తావురా? నన్ను ప్రేమించిన వాడిని నమ్మలేదు, నన్ను మోసం చేసిన వాడినే నమ్మాను. అదే నేను చేసిన పెద్ద తప్పు. నన్ను క్షమించు వెంకట్. నీ ప్రేమకు పరీక్ష పెట్టాను, కానీ నా నమ్మకం ఫెయిల్ అయింది. నమ్మకం లేకుండా ప్రేమ ఉండదు స్వాతి. కానీ వాడు నిన్ను నమ్మాడు, కానీ నువ్వు నమ్మలేదు. నువ్వు ఇలా దూరం పెట్టేసరికి ఆ బాధ తట్టుకోలేక సూసైడ్ చేసుకోబోయాడు. ఇప్పటికైనా మారు స్వాతి. వాడికి చాలా భవిష్యత్తు ఉంది. ఇప్పటికీ నువ్వంటే వాడికి పిచ్చి ప్రేమ. రారా, నీకోసం ఎదురు చూస్తున్నాం. నువ్వు చేసిన నమ్మక ద్రోహానికి ఈరోజు నీ బెస్ట్ ఫ్రెండ్ చావబోయాడు. నువ్వు చేసిన ఈ పనికి నీకు ఏ శిక్ష వెయ్యాలి? ఇప్పటికైనా మారి వాళ్ళిద్దరిని ఒకటి చేస్తావా, లేదా ఊచలో లెక్క పెడతావా? నా తప్పు నేను తెలుసుకున్నాను. ఫ్రెండ్ అన్న పదానికి విలువ నాకు ఇప్పుడు తెలిసి వచ్చింది. నన్ను క్షమించు. నిన్ను మోసం చేశాను వెంకట్. ఐఎమ్ సారీ. నీలాంటి ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం. రేపే మీ ఇద్దరికి గ్రాండ్గా పెళ్లి చేస్తాను. డబ్బుతో మనిషి పెద్దవాడవుతాడు. నమ్మకాన్ని మోసం చేసేవాడు చివరికి ఒంటరి అయిపోతాడు. ప్రేమని మోసం చేసిన వాడు ఒకరిని కోల్పోతాడేమో, కానీ ప్రేమని గౌరవించేవాడు జీవితంలో ఏ రోజైనా గెలుస్తాడు. నీ తప్పు నువ్వు తెలుసుకున్నావురా, నాకు అది చాలు. విష్ యూ హ్యాపీ అడ్వాన్స్ మ్యారీడ్ లైఫ్.